హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మీరు చూస్తున్న బండి వచ్చేసి న్యూ హోలాండ్ 4010 39 HP బండి అండి. సో ఇది మీకు వాటర్ వాషింగ్ చూపిస్తూ ఈ బండి మేము ఎప్పుడు తీసుకున్నాము, ఎంతకు తీసుకున్నాము, తర్వాత ఇప్పుడు దాకా సర్వీసింగ్లు ఎలా చేసాము, జస్ట్ చిన్న రివ్యూ లాగా చేస్తాను, మాకు ఎంత మైలేజ్ వస్తుంది అనేసి. సో వీడియో మొత్తం చూడండి. సో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్లో అడగండి, నేను చెప్తాను. ఓకే. సో ఫస్ట్ వచ్చేసి మనం ఈ బండి ఎప్పుడు తీసుకున్నామంటే 2014 జూన్ అరౌండ్ అలా తీసుకున్నాం అనమాట. సో షోరూమ్ బండి తీసుకున్నాం మనము. సో అప్పుడు మనం వచ్చేసి తీసుకున్న వెంటనే మా ఏరియాలో మనము ఈ బండి ద్వారా మనము ఇసుక అనేది కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్కి సప్లై చేయడం జరిగిందనమాట. సో డైలీ డ్రైవర్ని పెట్టుకునేసి డైలీ మనకు ఒక లోడ్ మినిమం అంటే 3 లోడ్స్ అనమాట. సో మనకు ఇసుక రీచ్ దగ్గర నుంచి మనం సప్లై చేసే ఏరియాకి అప్ అండ్ డౌన్ వచ్చేసి అరౌండ్ 100 కిలోమీటర్ ఉంటుంది. సో డైలీ 3 లోడ్స్ అనమాట. సో మనం అలా మినిమం అన్న ఒక 2 to 3 ఇయర్స్ ఓన్లీ ట్రాలీ వర్కే చేయించామన్నమాట. సో అప్పటి వరకు మనం దమ్ము చేయడం కానీ లేదంటే కల్టివేటర్స్, రోటావేటర్స్ వాడడం కానీ జరగలేదన్నమాట. అప్పుడు ఫుల్గా ట్రాలీ వర్కే చేయించాము. ఎందుకంటే అప్పుడు అగ్రికల్చర్ అంతా చేసేవాళ్ళం కాదనమాట, ఓన్లీ లోడింగ్ మీదే వర్క్ జరిగేటివి అనమాట. సో దాని తర్వాత వచ్చేసి మనం ఏం చేసామంటే ఈ గవర్నమెంట్స్ అవి మారిన తర్వాత మనము ఈ ఇసుక ట్రాన్స్పోర్ట్ అనేది నిలిపేశాము. సో నిలిపేసిన తర్వాత కంప్లీట్గా అగ్రికల్చర్ దీంట్లోకి షిఫ్ట్ అయిపోయామన్నమాట. సో నా దగ్గర వచ్చేసి కల్టివేటర్ 9 కల్టివేటర్ ఉంది, 5 కల్టివేటర్ ఉంది, తర్వాత రోటావేటర్ ఉంది, తర్వాత మనకి వేరుశనగలది సీడింగ్ మిషన్ ఉంది, ట్రాలీ ఉంది. సో ఇవన్నీ మనకి 2 ట్రాక్టర్లు ఉన్నాయన్నమాట. సో మా నాన్నగారు వచ్చి ఇవి మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో మేము డ్రైవర్లు ఎవరిని పెట్టుకోమన్నమాట. ఓన్లీ ఫస్ట్లో నేను బెంగళూరుకి రానప్పుడు ఇంటి దగ్గరే ఉండేవాడిని కోవిడ్ టైంలో. సో ఆ కోవిడ్ టైంలో ఏంటంటే మాకు హాఫ్ డే మాత్రమే వర్క్ ఉండేది. సో వర్క్ అయిపోయిన తర్వాత వెంటనే నేను మళ్ళీ వచ్చి ట్రాక్టర్ మనకి ఏమన్నా కిరాయిలు అవి ఇవి ఉంటే ఎక్కువసేపు ఉంటే సో అవి చూసుకుంటూ మళ్ళీ వర్క్కి వెళ్తూ ఇలా నాన్న నేను ఇద్దరం 2 ట్రాక్టర్లు మెయింటైన్ చేస్తూ ఉండేవాళ్ళం. సో మా ఏరియా వైపు ఆల్మోస్ట్ 5 to 6 కిలోమీటర్స్ మేమే అనమాట. సో రైతులందరూ మమ్మల్ని ప్రిఫర్ చేస్తారు. సో ఎందుకంటే మేము టైం అడ్జస్ట్ చేసుకొని రైతులకి మా సొంత భూమి ఎలా అయితే మేము దున్నుకుంటాము, సో ఆ క్వాలిటీకి ఏం తగ్గకుండా, సో కాంప్రమైజ్ కాకుండా మంచి దుక్కిస్తామన్నమాట. సో అందుకనేసి సో మా నాన్నగారికి కూడా లెగసీ అనేది ఉంది. తను వచ్చేసి మినిమం 30 to 33 ఇయర్స్, ఆల్మోస్ట్ నా ఏజ్ అనుకోండి. సో నా ఏజ్ అంత ఎక్స్పీరియన్స్ ఓన్లీ ట్రాక్టర్ ఫీల్డే ఉందన్నమాట. సో చుట్టుపక్కల అందరూ మాకు తెలిసిన వాళ్ళే. సో రైతులందరూ మమ్మల్ని ఎక్కువ పిలుస్తూ ఉంటారు. మేము ఎక్కువ తోటల్లోకి వెళ్ళడం కానీ, తర్వాత వరి దమ్ము చేయడం కానీ, సో వాటికి ఎక్కువ వెళ్తూ ఉంటాము. ఈ 5 కల్టివేటర్ వచ్చిన తర్వాత 9 కల్టివేటర్ అనేది కొంచెం తగ్గింది. సో చిన్న అంటే ఎక్కువ లోతు కాకుండా మినిమంగా కావాలి, ఈ జొన్న గింజలు లేకపోతే అవి ఇవి చల్లుకోవాలన్నప్పుడు 9 కల్టివేటర్ వెళ్తుంది, మిగతాటప్పుడు 5 కల్టివేటర్ వెళ్తుంది. ఓకే. కమింగ్ బ్యాక్ టు ఇంజిన్ గురించి మాట్లాడతానండి. సో ఇది వచ్చేసి మనకి న్యూ హోలాండ్ కంపెనీ నుంచి 4010 అనేది మోడల్. సో చెప్పాను కదా 2014 జూన్లో తీసుకున్నాము. సో ఫస్ట్ 2 to 3 ఇయర్స్ మా తమ్ముడు మెయింటైన్ చేశాడనమాట వెహికల్. సో నేను అప్పుడు బెంగళూరులోనే జాబ్ చేసుకుంటూ ఉండేవాడిని. సో అప్పుడు సర్వీసింగ్లు అన్నీ తనే చూసుకుంటూ ఉండేవాడు. సో తర్వాత నుంచి నేను టేక్ ఓవర్ చేశాను. సో దీనికి సర్వీసింగ్ చాలా ఈజీ అండి. సో మనకేంటంటే జస్ట్ ఇంజిన్ ఆయిల్ క్యాన్ ఒకటి, 2 డీజిల్ ఫిల్టర్లు, ఒక ఆయిల్ ఫిల్టరు, ఎవ్రీ 2 సర్వీసెస్కి మనము ఇది హైడ్రాలిక్ ఫిల్టర్ అనేది మార్చుకోవాలి. తర్వాత
ఇక్కడ ఎయిర్ ఫిల్టర్ వచ్చేసి ఆయిల్ కూల్డ్ అనమాట. సో సర్వీసింగ్ అప్పుడల్లా మనం దాంతో ఆయిల్ అనేది రీఫిల్ చేసుకోవాలి. అది మొత్తం క్లీన్ చేసేసుకునేసి అంత మట్టి అయిపోయి ఉంటుంది. సో మనం వాడే ఐ మీన్ ప్లేస్ని బట్టి అది మట్టి అనేది ఫిల్ అవుతుంది అనమాట. ఎక్కువ డస్ట్ వచ్చే చెలల్లో అయితే ఎక్కువ డస్ట్ అనేది అందులో వచ్చేస్తుంది అనమాట. సో అది నీట్గా క్లీన్ చేసుకోవాలి. తర్వాత డీజిల్ ఫిల్టర్లు ఫస్ట్ తీసేసుకున్న తర్వాత మళ్ళీ దాంతో డీజిల్ ఫిల్ చేసుకునేసి డీజిల్ అనేది ఐ మీన్ ఫిల్టర్స్ అనేది మళ్ళీ ఫిట్ చేసేసుకుంటాము. సర్వీసింగ్ అనేది మనమే చేసేసుకునేచ్చు. మనకి మెకానిక్లు ఏం అవసరం లేదు. చాలా ఈజీ అనమాట. జస్ట్ మొత్తం అన్ని థ్రెడ్డింగ్ సిస్టమే ఉంటాయి. జస్ట్ తీసేయడం, మళ్ళీ ఫిల్టర్స్ అనేది ఫిట్ చేసేయడం, తర్వాత డ్రై బోల్ట్ తీసేసి ఆయిల్ అంతా డ్రైన్ చేసేసిన తర్వాత మనకి ఇన్లెట్ ద్వారా మళ్ళీ ఆయిల్ అనేది ఫిల్ చేసేస్తాం అనమాట. సో ఇలా ప్రతి ఒక్క సర్వీసు మనం ఏంటంటే నేను ఆయిల్ చెక్ చేసుకుంటూ ఉంటాను. ఎప్పుడైతే ఆయిల్ అనేది మనకి నల్లగా కనిపిస్తుందో సో అప్పుడు మనము అనుకోవాలి మనము సర్వీసింగ్ చేసే టైం దగ్గర పడింది అనేసి. సో అప్పుడు ఏంటంటే మనకి దగ్గరలో నేను ఎప్పుడు కోలార్ డిస్ట్రిక్ట్ నుంచి ఐ మీన్ కోలార్ సిటీ నుంచి తెచ్చుకుంటాను స్పేర్స్ అనేసి. ఎందుకంటే బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు మనకి ఏ స్పేర్స్ కావాలన్నా వాళ్ళ దగ్గర దొరుకుతాయి. సో ఈ ఇంజిన్ మేము తీసుకున్న దగ్గర నుంచి మేజర్గా మాకు ఏం రిపేర్స్ ఇంతవరకు లేదండి. సో ప్రతి ఒక్క పార్ట్ ఒరిజినల్లే ఉంది. ఇంతవరకు ఏ ఒక్క పార్ట్ కూడా మార్చలేదు. సో మేము ఒక్కసారి నేను లేనప్పుడు సర్వీసింగ్ లేట్ అయినందువల్ల సెల్ఫ్ మోటార్ దగ్గర జస్ట్ కొద్దిగా ఆయిల్ లీకేజ్ అనేది ఉంటుంది. మరీ ఎక్కువ కాదు, జస్ట్ కొంచెం అలా బయట వస్తుంది అంతే. అది సెంటర్ సీల్ పోయిందని చెప్పిన తర్వాత నేను చేంజ్ చేయించేసాను. ఇప్పుడేం రావట్లేదు. సో అదొక్క ఐ మీన్ రిపేర్ తప్ప, రిపేర్ అని కాదు, జస్ట్ అదొక్క ప్రాబ్లం తప్ప మిగతా ఏ ఒక్క ప్రాబ్లం కూడా లేదు. సో ఇంజిన్ ఐ మీన్ గేర్ ఆయిల్ అనేది మనకి ఎవ్రీ 1300 అవర్స్కి మార్చుకోవాలి. అది కూడా జస్ట్ డ్రైన్ చేయడం, తర్వాత కొత్తది తీసుకెళ్ళి అందులో వేసేయడం. సో అంతే, గేర్ ఆయిల్ పని అయిపోతుంది. తర్వాత ఇంజిన్ ఆయిల్ కూడా సేమ్ డ్రైన్ చేయడం, వేసుకోవడం అంతే. సో ఇప్పటికీ ఒకసారి సీల్ టైర్స్ అయిపోయినాయి, ఇంకొకసారి రీబటన్ టైర్స్ పెద్ద టైర్లు వేయించాము, అవి కూడా అయిపోయాయి. సో మనము ఇంకా రీబటన్ చేసే టైం వస్తుంది. నాన్నగారు ఏం చెప్పారంటే ఇంకా 6 months మనకి ఇబ్బంది ఏమి ఉండదు. సో రోటావేటర్ కాబట్టి పెద్దగా టైర్ అవసరం లేదని చెప్పారు. సో చూడాలి, నెక్స్ట్ గోయింగ్ ఫార్వర్డ్ ఒక 2-3 monthsలో మనము ఇది చేపిస్తాం, రీబటన్ అనేది చేపిస్తాను. అది మేము రాయచోట్లో చేపిస్తాము. మాకు చాలా మంచిగా వచ్చాయి టైర్స్. మేబీ 3-4 years పైన ఉంటుంది మేము రీబటన్ చేపించి. తర్వాత ఫ్రంట్ టైర్లు వచ్చేప్పుడు సీల్ టైర్లు వేపిస్తాము ఎంఆర్ఎఫ్. సియట్ అనేది చాలా బెస్ట్ అండి, మనకు అసలు అరిగినట్టు కూడా కనిపించదు. మంచి ఐ మీన్ చాలా రోజులు మన్నికి వస్తాయి సియట్ టైర్స్ దెన్ ఎంఆర్ఎఫ్ టైర్స్. ఎవరైనా రైతన్నలు ఫ్రంట్ టైర్లు ఏవి మంచిగా అడిగితే నేను 100% సియటే ప్రిఫర్ చేస్తాను. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. సో వాషింగ్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో ఇది మా ప్రెషర్ వాషరు నేను నా వెహికల్స్ కోసం తెచ్చుకున్నాను క్లీన్ చేసుకోవడానికి. ఎందుకంటే ప్రతి ఒక్కటి బయట వాషింగ్ చేయాలంటే చాలా కష్టమైపోతుంది. సో చూడండి అవుట్లుక్ అనేది ఎలా ఉందో. ఇవి చాలా మైలేజ్ కూడా బాగా వస్తాయండి. సో మినిమం మనకి 3 liters per hour అనేది మనం దున్నుకోవచ్చు. సో ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్టయితే జస్ట్ ఒక లైక్ చేసి, కమెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. రైతన్నలకు నమస్కారం.